డూ యూ రిమెంబర్ ఎనీ ఇన్స్టెన్స్ వేర్ ఇట్లా పదరా కర్ర అంటే కర్ర కత్తి అంటే కత్తి అని ఎట్లన్నా లైక్ యూనో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ హ్యాపెన్. ఇట్స్ నాట్ లైక్ మనం అవ్వదని ఉండదు. నేను యూఎస్లో మాస్టర్స్ చేసిన సినిమా హీరోల మీద కొట్టుకునేటోళ్ళము, ఇట్లాంటి సీరియస్ ఇష్యూ మీద కూడా గొడవలు అవుతాయి. అయితే యాక్చువల్ నేను ఒక్కటి చెప్తా శని, ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను అసోసియేషన్ పేరియా మేము ఒక కాన్ఫరెన్స్ చేస్తున్నాం. ఓకే, కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మనకు స్పేస్ దొరికింది, మనం తెలంగాణ పెట్టినాం. అయితే దాన్ని డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ అండ్ ఆల్ ద స్టఫ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పర్సనల్ థింగ్స్, దాన్ని మన కాన్ఫరెన్స్ అయ్యేటప్పుడు తీసుకొచ్చిండు మనోళ్ళే. అండ్ అక్కడ ఐ హ్యావ్ టు స్టెప్ అప్. సో నేను అంటే చూసుకుందాం టైప్లో. సో దాన్ని ఎందుకంటే మాది కాన్ఫరెన్స్ అవుతుంది, మాది వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. ఈ మధ్యలో ఈ పర్సనాలిటీస్ వేరే అవన్నీ తీసుకొచ్చేసి దే యాక్చువల్గా దే ఛాలెంజ్ దట్ అవర్ ఎంటైర్ కాన్ఫరెన్స్ థింగ్. సో అప్పుడు యూనో ఐ హ్యావ్ టు స్టెప్ అప్. అండ్ ఎవరో చెప్పి నాకు ఇట్లా అవుతుంది అనగానే కథం యూనో బాగా అని చెప్పేసి పోయి అక్కడ నిలబడి చల్ ఏంద్రాబాయ్ ఇట్లా యూనో దిస్ నాట్ ద వే, రైట్, లెట్ అస్ కంటిన్యూ అని చెప్పేసి అట్లా యూనో వి డిడ్ దట్. దట్స్ మై ఎక్స్పీరియన్స్. Another example where things come to little bit of heating situation is that అంటే ఫిజికల్గా ఎన్కౌంటర్ కాలేదు కానీ క్లోజ్ టు దట్. ఒకటి రాజశేఖర్ రెడ్డి వచ్చిండు చికాగోకి. ఆట లీడర్షిప్ ఎసెన్షియల్లీ ఫెసిలిటేటెడ్ హిమ్ అండ్ దే హ్యాడ్ ఏ హ్యూజ్ కాన్ఫరెన్స్ హాల్, రోజ్మాన్ కన్వెన్షన్ సెంటర్ షికాగోలో ఆర్గనైజ్ చేసి ఎసెన్షియల్లీ దే వాంట్ టు హానర్ హిమ్ బేసికలీ. బట్ దట్ ఈస్ అ టైమ్ వేర్ he came to power, Naidu defeated, and within few months of he came to power, he essentially started మన తెలంగాణ వాటర్ని పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వెళ్ళి రాయలసీమకి డైవర్ట్ చేసింది ఇమీడియట్గా. సో తెలంగాణకు నష్టం అవుతుంది అది. కానీ తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు మాట్లాడతలేరు దాని గురించి. బ్యాక్ హోమ్ కేసీఆర్ ఈజ్ టాకింగ్, బట్ కరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాతో కొంతమంది పనిచేసే వాళ్ళే, తెలంగాణ గురించి పనిచేసే వాళ్ళే, ఈ టీడీఎఫ్ ఆర్గనైజేషన్ అప్పటికి స్టార్ట్ అయింది, అందులో ఉన్న లీడర్షిప్పే పోయి హీస్ యాక్చువల్లీ సపోర్టింగ్ హిమ్, ఆనరింగ్ అనమాట. దే ఆర్ ప్లేయింగ్ డబుల్ గేమ్ అనమాట. ఈ అపియర్ టు బి సపోర్టింగ్ తెలంగాణ మూమెంట్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆనరింగ్ హిమ్. హౌ కెన్ హీ డూ దట్ అని మేము ఒక ఇనిషియల్గా ఛాలెంజ్ తీసుకొని ఒక డజన్ పీపుల్ ఫ్రమ్ చికాగో ఏరియా, కొంతమంది మిషిగన్ నుంచి, కొంతమంది డిఫరెంట్ సిటీస్ అరౌండ్ నుంచి గ్యాదర్ చేసి ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసినాం బేసికలీ అగేన్స్ట్ వైఎస్ఆర్. Decision. So we want to challenging the there is no personal enmity ikkada, only decision. Agreed. So basically మా వాటర్ని తీసుకెళ్తున్నారు, వీఆర్ అగెన్స్ట్ దట్, వీఆర్ ప్రొటెస్టింగ్ అంతే, పీస్ఫుల్ ప్రొటెస్ట్ విత్ ప్లేకార్డ్ పట్టుకొని కన్వెన్షన్ సెంటర్ ముందు మేము ఒక డజన్ మంది కూర్చొని సైలెంట్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ వైలెంట్గా ఏం చేయలేదు, ప్రొటెస్ట్ చేసినాం అన్నమాట. దానికి దానికన్నా ముందు 1 week నుంచి మాకు ప్రెషర్లు వచ్చినాయి. వాళ్ళకి అర్థమైందన్నట్టు ఇట్లా చేస్తారు టీడీఎఫ్ వాళ్ళు, చికాగో తెలంగాణ టీం ఉన్నది, వాళ్ళు గట్టిగా ఉన్నది, వాళ్ళు అసలు చెప్తేనట్టలేరంటే మాకు కొంతమంది కాల్ చేస్తారు. నాకు కూడా కొంచెం ఫిజికల్గా కాల్స్ వచ్చినాయి అన్నట్టు, ఫిజికల్ థ్రెట్స్. మీరు అట్లా చేస్తే మిమ్మల్ని అది చేస్తామని చెప్పి కాలు కొడతాము, అది చేస్తాం ఇది చేస్తామని. అయితే నేను ఏం చేసిన అంటే నేపర్విల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను రిపోర్ట్ ఇచ్చిన, ఐ ఆమ్ గెటింగ్ ద థ్రెట్స్, సంథింగ్ హ్యాపెన్స్, దీస్ ఆర్ ద పీపుల్ రెస్పాన్సిబిలిటీ. అసలు అడ్వాన్స్గా పోయి రిపోర్ట్ ఇచ్చిన, స్టిల్ దేర్ ఇన్ ద రికార్డ్, ఐ కెన్ పుల్ ఇట్ అప్. కిషన్ రెడ్డి నేను వెంట్ టు నేపర్ పోలీస్ స్టేషన్ అండ్ దెన్ రికార్డ్, ఎందుకంటే రికార్డులో ఉండాలి అది. బిఫోర్ ద ఈవెంట్ హ్యాపెన్ వీ రికార్డెడ్ దట్ అనమాట. ఇంట్రెస్టింగ్. బట్ వీ డి నాట్ స్టాప్. వాళ్ళు ఎంత థ్రెట్ ఇచ్చినా కూడా మేము స్టాప్ చేయలేదు అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ మేము ఒక డజన్ మంది ఉన్నాము. రాజశేఖర రెడ్డిని సపోర్ట్ చేసేవాళ్ళు ప్రాబ్లీ థౌజండ్స్, బట్ బ్యాక్ హోమ్ ది ఇంపాక్ట్ ఎంత ఉందంటే తెలంగాణ ప్రజలకు మెసేజ్ ఏమైందంటే ప్రెస్లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, తర్వాత ఆంధ్రజ్యోతిలో వచ్చింది, డిఫరెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఈక్వల్ కవరేజ్, ఇంత స్ప్లిట్ స్క్రీన్లో వచ్చినట్టు కదా, ఒకవైపు ఇది ఒక న్యూస్, ఒకవైపు అది, బోకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్ ఫర్ రాజశేఖర రెడ్డి అని ఒక, అంటే సో వీఆర్ మేక్ ఏ ఇంపాక్ట్ విత్ ఎ స్మాల్ ఎఫర్ట్, విత్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్, బట్ కమిటెడ్ అండ్ ప్యాషనేట్ అండ్ భయపడకుండా చేసే గ్రూప్ మనకు ఉండేసరికి మేము చేయగలం. సో దట్ ఈస్ ద క్లోజెస్ట్ మాకు థ్రెట్స్ వచ్చినాయి, కానీ ఫిజికల్గా మమ్మల్ని చేయడం అనేది అంత ఇక ఆ క్లోజ్ అంతా ఎప్పుడు పోలేదు.